ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరి మానోత్సవ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఎస్పీ ఏఆర్ దామోదర్ ఉత్సవ వేడుకను, అమ్మవారి సిరి మనోత్సవం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు కూడా ఇచ్చారు. గతంలో లాగానే 5, 6వ తేదీలో ఉత్సవాలకు, 7వ తేదీన సిరిమాను సంబరానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మన్యం జిల్లా కురుపం మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను గురుకులం సెక్రటరీ ఎం గౌతమి సందర్శించారు. పాఠశాలలోని వసతులను, పాఠశాల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పచ్చకామర్లు, జ్వరం, వాంతులతో 85 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారని తెలిపారు. 22 మంది విద్యార్థులకు విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో, 63 మంది విద్యార్థులకు జిల్లా కేంద్ర హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. మిగతా విద్యార్థులకు వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. కోనసీమ జిల్లా అంకంపాలెంలో నిర్మాణంలో ఉన్నటువంటి కమ్మ కళ్యాణ మండపం పనులను జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పర్యవేక్షించారు. అనంతరం అంకపాలెం వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారపాటి గంగారం చౌదరి తండ్రి గారపాటి అబ్బులు చౌదరిని పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి దసరా ఉత్సవాలు జరిపిస్తున్నారు. విగ్రహానికి టీజీ వెంకటేష్ తో పాటు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మేయర్ బీవై రామయ్య, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పూజలు చేసి నరకాసురుడి ఫ్లెక్సీని దహనం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించి అర్చకులు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు భువరాహ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దర్శించిన భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.